సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త జీవరాశులు అంటే దైవదూతలను, మానవులను, జంతువులను, వృక్షాలను, క్రిమి కీటకాలను, సూక్ష్మ జీవులను సమస్తాన్ని సృష్టించేవాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. مولاي صل وسلم دائما أبدا على حبيبك. السلام عليكم ورحمة الله وبركاته. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన సభ అధ్యక్షులకు, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు ఇస్లామీయ పద్ధతిలో తెలుగులో ఆహ్వానిస్తున్నాను. నేటి నా అంశం పేరు ఏమనగా దేవుని ఏకత్వం. స్వర సృష్టికర్త అయిన చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సందేశాన్ని సూరా ఇఖ్లాస్ లో ఇలా సెలవిస్తున్నాడు. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దేవుడు ఒక్కడే అన్న నినాదము కేవలం నోటి మాటగానే ఉండిపోయింది. దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడే ఈయన అని చెప్పేసి ఒక దైవాన్ని కల్పించుకున్నారు కొందరు. దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడే ఈయన అని చెప్పేసి మరొక దైవాన్ని కల్పించుకున్నారు మరికొందరు. దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడే ఈయనలాగా అవతరించాడు అని చెప్పేసి మరొక దైవాన్ని కల్పించుకున్నారు మరికొందరు. దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడిలోనికి భాగమే ఈయన అని చెప్పేసి మరొక దైవాన్ని కల్పించుకున్నారు మరికొందరు. నేను ఇతన్ని విశ్వసించిన తర్వాతనే నాకు సంతానం కలిగింది, నాకు లాభం జరిగింది అని చెప్పేసి తన్ను దైవంలా చేసుకున్న వారు లేకపోలేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేక మంది దైవాలను కల్పించుకొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మా ఖదురుల్లాహ హక్క ఖద్రి, వారు ఒక్కడైనటువంటి ఆ దైవం యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు కాబట్టే ఇంతమంది దైవాలను కల్పించుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త జీవరాశులు అంటే దైవదూతలను, మానవులను, జంతువులను, వృక్షాలను, క్రిమి కీటకాలను, సూక్ష్మ జీవులను సమస్తాన్ని సృష్టించేవాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మీకోసం భూమిని పాంపుగా తయారు చేశాడు, ఆకాశాన్ని కప్పుగా తయారు చేశాడు, పైనుండి వర్షాలు కురిపిస్తున్నాడు, మీకు ఉపాధి కల్పిస్తున్నాడు, ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, భూమిని నివాసంగా చేస్తున్నాడు, భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చి మానవుడికి భూమి మీద సుఖాన్ని పెట్టాడు. ఈ భూమి మీద భూకంపాలు రాకుండా ఉండేందుకు పర్వతాలను మేకులుగా నాటేశాడు సృష్టికర్త నా దైవం. ఎక్కడ తాను వర్షాన్ని కురిపించాలనుకుంటే అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు సోదరులారా. ఆ వర్షాల ద్వారా బీడు భూమిగా మారిపోయినటువంటి ఈ భూమికి తిరిగి ప్రాణం పోశాడు, పంటలు పండే ఏర్పాటు చేశాడు, మీకు ఉపాధి కల్పిస్తున్నాడు, ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సూర్యుడు పెద్దనా ఈ భూమి పెద్దనా అని అడిగితే తెలియని వారంటారు భూమే పెద్దండి, సూర్యుడు చిన్న అని. అదే చదువుకున్నవారు లేక సైన్స్ గురించి పరిజ్ఞానం ఉన్నవారు అంటారు లేదు ఈ భూమి కన్నా సూర్యుడే పెద్ద. ఎంత పెద్దగా ఉన్నాడు? 13 లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడు ఆ సూర్యుడు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ సూర్యుడు ఏదైతే ఉందో సోదరులారా, ఇది ఒక నక్షత్రం మాత్రమే. మనం నక్షత్రాలు చూస్తుంటాం ఆకాశాలలో, మనకు చిన్నగా కనపడుతుంటాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఈ సూర్యుడు కన్నా లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రము. ఒక్కొక్క నక్షత్రానికి వాటి గ్రహాలు, వాటి ఉపగ్రహాలు ఉంటాయి. 350 కోట్లకు పైగా గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఈ సూర్యుడు సమస్తము కలిపి ఒక గ్యాలాక్సీ. దీన్ని మిల్కీవే అంటారు, దీన్ని తెలుగు భాషలో పాలపూత అని అంటారు.
ఇలాంటి 250 కోట్లకు పైగా మిల్కీ వేస్ ఉన్నాయి. ఈ మిల్కీ వేసు, ఈ గ్యాలక్సీలు స్థిరంగా ఒక దగ్గర లాగి ఉన్నాయంటే అది కాదు, అవి ప్రయాణం చేస్తున్నాయి. 60,20,000 కిలోమీటర్ దూరంతో ఒక్కొక్క గంటకి ప్రయాణం చేస్తున్నాయి. అంత వేగంతో ఒక్కొక్క గ్యాలక్సీ ప్రయాణం చేస్తుంటే ఒక్కొక్క గ్యాలక్సీకి మరొక గ్యాలక్సీకి ఎప్పుడు కూడా ఏ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా నియంత్రిస్తున్నవాడు ఆ ఏకైక దైవం. సమస్తము ఆ దేవుని ఆజ్ఞ ద్వారానే నడుస్తుంది. ఈ సృష్టి వ్యవహారాల్లో ఆ ఒక్క దేవుడితో పాటు జోక్యం చేసుకున్నవాడు మరొకరు లేడు. లహు మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్జ్, ఈ భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము కూడా ఆయన ఒక ఆస్తియే. ఒక ఫాబిల్లాహి వకీలా, ఈ సమస్తాన్ని రక్షించేవాడు ఆయనేని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క దేవుడే ఈ సమస్త సృష్టికి సార్వభౌముడు, ప్రభువు అని గుర్తించాలి, దీనిని ఆరాధించాలి. దీనిని అరబ్బీ భాషలో తౌహీదే అల్ ఉలూహియత్ అని అంటారు. ఆ యొక్క దేవుడి ఈ సమస్త సృష్టికి ఏకైక సార్వభౌముడు, అరుడు అని గుర్తించాలి, దీనిని విశ్వసించాలి. దీనిని అరబ్బీ భాషలో తౌహీదే అల్ రుబూబియత్ అని అంటారు. ఆ యొక్క దేవుడి యొక్క నామాలను మరియు గుణగణాలను ఉన్నవి ఉన్నట్టుగా తెలుసుకోవడం, దీనిని అరబ్బీ భాషలో తౌహీదే అస్మా సిఫాత్ అని అంటారు. అస్మా అంటే పేర్లు, సిఫాత్ అంటే గుణగణాలు. ఆ దేవుడితో పోలినటువంటి రూపము, ప్రతిరూపము ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫాబుదూన్, నేనే అల్లాహ్ను, నేను తప్ప మరొక ఆరాధ్యతం ఎవరు లేరు, కనుక మీరు నన్నే ఆరాధించండి. ఆ దేవుడి పేరు అల్లాహ్ అని తెలియజేయడం జరిగింది. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరినీ దేవుడు ఒక్కడే అని గుర్తించే వాళ్ళని చేయాలి. ఆమీన్ సుమ్మా ఆమీన్. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.